నటుడు ప్రకాష్ రాజ్ యూట్యూబర్ రావణ్లపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జస్ట్ ఆస్కింగ్ అని గొంతు చించుకునే ప్రకాష్ రాజ్ బూతులు తిట్టే జోసెఫ్ రావణ్ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. జోసెఫ్ రావణ్ సూచనలతో ప్రకాష్ రాజ్ స్పందిస్తారని ఆరోపించారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆడియోలు బయటకు వచ్చాయన్నారు. పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. కులం మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మత ఘర్షణలు రేకెత్తించే విధంగా మాట్లాడే రావణ్కి మధ్యలో ఎంతో అనుబంధం ఉంది. ఒక మాట ప్రకాష్ రాజ్ మాట్లాడాలంటే రావణ్తో సంప్రదించటం, రావణ వ్యవహారాల్లో ప్రకాష్ రాజ్ పూర్తిగా నిమగ్నం కావటం, ఇవన్నీ కూడా నిత్యకృత్యంగా ఉన్నాయి, ఎస్టాబ్లిష్ అవుతాయి. సోషల్ మీడియాలో జరిగేటువంటి కుట్రపూరిత డిబేట్స్ ఇద్దరూ కలిసే నిర్వహిస్తున్నారనేది కూడా తేటతెల్లమైపోయింది. దానికి సంబంధించి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు ముందు మీకు వినిపించి ఆ తర్వాత నేను ప్రతిమ విషయాల్ని కొనసాగిస్తాను. కుట్ర ఏ రకంగా జరుగుతున్నది అనేది బట్టబయలైంది. ఇవాళ వాళ్ళిద్దరూ కలిసి సమాజంలో మత ఘర్షణలను రేకెత్తించడానికి, కుల ఘర్షణలను రేకెత్తించడానికి చేస్తున్న ప్రయత్నం స్పష్టంగా మనకు కనబడతా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒక కుట్రపూరిత ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారిని బలహీనపరచాలనేటువంటి ఆలోచనతోటి చేస్తున్న ప్రయత్నం ఇవాళ ఇప్పుడు మనకి ఆధారాలతో సహితం మనకి కనపడ్డాయి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఎలా చేసుకోవాలో మాట్లాడుకుని ముందుగానే ఒక ప్లాన్ వేసుకుని పక్కాగా ఈ కుట్ర పన్నుతున్నట్లుగా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఇది కుల మత ఘర్షణలు రేకెత్తించడానికి వారు చేస్తున్న ప్రయత్నంగానే దీన్ని మనం భావించాలి. అయితే తెర మీద మనకి ప్రకాష్ రాజ్ రావణ్ కనపడుతున్నారు, కానీ వీరిద్దరు వెనక ఉండి నడిపించేటువంటి వ్యక్తులు ఎవరు, అది ఎవరు దీన్ని ఇలా నడిపిస్తున్నారు, ఏ రకంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇది బయటికి తేలాల్సి ఉంది.